లంగ్ లకార తహ తహ అంటే పంచమి క్రమ్ అనే అర్థం అని చెప్పాను. అంటే లంగ్ లకారము నుండి, లంగ్ లకారము అంటే పాస్ట్ టెన్స్ అని అర్థం కదా. లంగ్ అంటే పాస్ట్ టెన్స్, లక్ అంటే ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు ఈ రెండు చూసాం మనం. సో లంగ్ లకారత అంటే భూతకాలము నుండి తవతు ప్రత్యయాంతే పరివర్తనం, తవతు ప్రత్యయాంతానికి మార్చడము అంటే అది ఎక్సర్సైజ్. అంటే భూతకాలిక వర్బ్ స్థానంలో దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంగా ఈ తవత్ అనేటటువంటి ప్రత్యయ ప్రయోగాన్ని చేసి మార్పు చేయటము, ఇది మనం చేస్తున్నది. లట్లకార క్రియారూపం అంటే ప్రజెంట్ టెన్స్ ఫారం తీసుకుంటే పఠతి అని ఉంటే అది పఠతిని పఠత్ చేసి చేర్చి ఆ పఠత్ అంటే లంగ్లకారం వస్తుంది. దట్ ఈస్ లట్లకార టు లంగ్లకార ట్రాన్స్ఫర్మేషన్. మనం అలా చెప్పుకున్నాం మనం. అదే ధాతువు ఉపసర్గపూర్వక ధాతువు అయితే, ఉపసర్గతో కూడింది అయితే ఉపసర్గని ఒక పక్కన పెట్టి ఆ క్రియాభాగాన్ని తీసుకుని దాన్ని పాస్ట్ టెన్స్ లోకి లంగ్లకారంలోకి మార్చి మళ్ళీ ఉపసర్గ చేర్చాలి అని చెప్పుకున్నాం. ఆ రకంగా చేస్తే మనకి పఠతి అనేది అపఠత్ అవుతుంది, ఆగచ్చతి అనేది ఆగచ్చత్ అవుతుంది. అలా వస్తాయి అన్నమాట. ఇది మనం చూసుకున్నాము. తర్వాత జనరల్ గా చెప్పేది ఏముంది, పుల్లింగంలో పఠితవాన్, స్త్రీలింగంలో పఠితవతి. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ నంబర్ కూడా ఉంటుంది, ఏకవచనం ద్వివచనం బహువచనాలు. పఠితవాన్, వాన్ వాన్ వంతౌ వంతః, ఇవి మామూలే కదా. పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః ఏకవచనం ద్వివచనం బహువచనం. అలాగే పఠితవతి ఈ కారాంత స్త్రీలింగ శబ్దం, పఠితవత్యౌ పఠితవత్యః అని వస్తాయి. అవి గుర్తుపెట్టుకుని ఎక్సర్సైజ్ అన్ని చేయడమే మనం. లంగ్లకార ప్రథమ పురుషస్య తవతు ప్రత్యయాంతే పరివర్తనం. లంగ్లకారం అంటే భూతవచన కాల రూపాలని ప్రథమ పురుషంలో, ఇది ఓన్లీ ప్రథమ పురుషంలో మాత్రమే తవతు ప్రత్యయాంతంగా మార్చటము. గోపాలః గ్రామం అగచ్చత్, గోపాలః గ్రామం గతవాన్, అగచ్చత్ గతవాన్. ఈ రకంగా వీటిని మార్చి చెప్పడమే. ఇంకా వరుసగా చెప్పుకుని చదవండి, ఇవాళంతా చదవడమే ఉంటుంది. ఇందులో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ద్వివచనం బహువచనాలు కూడా ఉంటాయి. సో ఆ ఫార్మ్స్ మీకు గుర్తుండాలి. గతవాన్, గతవంతౌ, గతవంతః, గతవతి, గతవత్యౌ, గతవత్యః. ఆ రకంగా ఏకవచనం ద్వివచనం బహువచనాలు వస్తాయి. అవి గుర్తు పెట్టుకొని మీరు ఫిలప్ చేయండి. ఉదాహరణకి ఇక్కడ మార్జారవు అన్నాడు అంటే ఇది మార్జారః అంటే అది పుల్లింగ ఏకవచనం, మార్జారవు పుల్లింగ ద్వివచనం. అఖాదతాం అనేటటువంటిది ద్వివచనంలో మనం వర్బ్ చెప్పుకున్నాం. సో అఖాదతాం అంటే ఇక్కడ ఏం రావాలన్నమాట, దీనికి మార్జారవు ఖాదితవంతవు అని వస్తుంది. అది అది గుర్తు పెట్టుకోండి. అవసరమైతే అక్కడ నేను సపోర్ట్ చేస్తాను. గోపాలః గ్రామం ఆగచ్చత్, గోపాలః గ్రామం గతవాన్. ఛాత్రః అనమత్, ఛాత్రః నమతవాన్. నతవాన్, అది మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ధాతువు మనం నమ్మని మామూలుగా ప్రయోగంలో వాడుకలో అంటాం, కానీ మీకు చెప్పాను ధాతువు నా ఉంటుంది, నమ్మ అనేది ధాతువు ఉంటుంది. అలాగే నీ నయతి అనే దానికి నీ అనుకుంటామే, నీ కూడా వాడుకలో నీ అని అంటాం కానీ నీ అని ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. సో ఇక్కడ నమ్మనే ధాతువు కనుక దానికి నతవాన్ అని వస్తుంది, నమితవాన్ అని రాదు. అది మన ప్రత్యేకమైనటువంటి ఫార్మ్ అనమాట. అది అంచేత అనమత్ అంటే నతవాన్. భక్తః అస్తౌత్, భక్తః స్థితవాన్, భక్తః స్తుతవాన్. స్తుతవాన్. రామః సీతాం ఏచ్చత్, రామః సీతాం ఏచ్చత్. రామః సీతాం ఇష్టవాన్. వండర్ఫుల్, బాగా చెప్పారు, కరెక్ట్. శిష్యాః గురుం అపృచ్చన్, ఇక్కడ బహువచనం వచ్చింది సార్. శిష్యాః గురుం పృచ్చవంతః. ఇక్కడ ప్రత్యధాతువు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫారం వస్తుంది అనమాట. ఇక్కడ అదే చెప్పబోతున్నా. పృష్ఠవాన్ అంటే ఇక్కడ బహువచనం కనుక పృష్ఠవాన్, పృష్ఠవంతౌ, పృష్ఠవంతః అని వస్తుంది. అపృచ్చన్ శిష్యాః గురుం పృష్ఠవంతః అని వస్తుంది అనమాట. ఇది ధాతువు ప్రచ్చి,
ఇక్కడ పృచ్ఛతి అని వచ్చిన వెర్బ్ పృచ్ఛ అనేది ధాతువు అవుతుంది. పృష్టవాన్ అనేది మనకి కరెక్ట్ ఫార్మ్ అవుతుంది అన్నమాట. పృష్టవాన్. మళ్ళీ ఒకసారి చెప్పండి. శిష్యాః గురుం అపృచ్చన్, శిష్యాః గురుం పృష్టవంతః. కరెక్ట్. మార్జారౌ మూషకం అఖాదత. ఇది ద్వివచనం ఉంది కాబట్టి మార్జారౌ మూషకం ఖాదితవంతౌ. కరెక్ట్. రమేశः శ్లోకం అలిఖత్, రమేశः శ్లోకం లిఖితవాన్. కరెక్ట్. శివాః పార్వతీం అనయత, శివాః పార్వతీం నీతవాన్. విష్ణుః గజం అరక్షత, విష్ణుః గజం రక్షితవాన్. పుత్రాః పితరుం అవదన్. ఇది బహువచనం వస్తుంది సార్. ఇది పుత్రాః పితరం ఉదితవంతః. ఉదితవంతః. కరెక్ట్. వండర్ఫుల్. కర్మకారౌ కార్యం అకర్తాం కృతాం, కర్మకారౌ కార్యం కృతవంతౌ. అంతే. కరెక్ట్. వండర్ఫుల్. మీకు యాక్చువల్గా ఇక్కడ ఏమేమి ఫిల్అప్ చేయాలో ఈ మాటలన్నీ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అవును సార్. అంటే చూడకుండానే చెప్పగలిగారు గొప్పతనం. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఉన్నాయి, మీకు ఏది ఎక్కడ అప్రోప్రియేట్ గా ఉందో ఫిల్అప్ చేయమని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రథమ పురుషంలో చేసాము, ఇక్కడ మధ్యమ పురుషంలో చేస్తున్నాం. లంగ్లకార మధ్యమ పురుషస్య కవత ప్రత్యయాంతే పరివర్తనం. మధ్యమ పురుషంలో ఇక్కడ కూడా మీకు మధ్యమ పురుష ఇక్కడ తేడాలు ఎక్కడ వస్తాయంటే ద్వివచన బహువచనాల్లో మీకు ఇక్కడ వెర్బులు మారినట్టు కనిపిస్తాయి. ఇక్కడేమీ తేడా ఏమీ రాదు, ఇవి ఒకలాగే ఉంటాయి అన్నమాట. సో త్వం అనమః, త్వం నతవాన్. ఇది ఎలా వస్తుందో మీరు చూసుకున్నారు కదా. నమతి, అనమత్. ఇక్కడ ఈ ఫారం చూడండి, వెర్బ్ ఫారం లో అర్థం చేసుకోండి. అలవాటు అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ మనం చేస్తుంది కుట్ప్రత్యయ ప్రయోగాలు కానీ ఎక్సర్సైజు. ఇది కూడా చూసుకోండి. అనమః ఎలా వచ్చింది? నమతి అనేది మనకి ప్రథమ పురుషంలో వచ్చే వెర్బు. నమతికి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? అనమత్ అనేది వస్తుంది. అది ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో అనమః అని వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్మ్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. అది సో త్వం అనమః అంటే త్వం నతవాన్. ఇది మారదు ఉత్పత్తియం, ఎందుకంటే ఇక్కడ ధాతువుని బట్టి ఉత్పత్తి ప్రయోగం వస్తుంది. ఇక్కడ ధాతువు అన్నిటికీ కూడా నీయే, నీకి నతవాన్ని. ఇక్కడ ఇది పురుషం ఏదైనా కానీ ఇది మారదు. కానీ మీరు అర్థం చేసుకొని డౌట్ వస్తే అడగండి, చెప్తాను. త్వం అనమః, త్వం నతవాన్, త్వం ఐచ్ఛా, త్వం ఇష్టవాన్, త్వం కార్యం అకరోః, త్వం కార్యం కురుతవాన్. ఇది కూడా ఒక ప్రత్యేకమైన కృ ధాతువు కనుక కృతవాన్ అని వస్తుంది. కృతవాన్. యువాం త్వం కార్యం కృతవాన్, యువాం పత్రం అలిఖతం, యువాం పత్రం లిఖితవంతౌ. యువాం పత్రం అలిఖితం, యువాం పత్రం లిఖితవంతౌ. కరెక్ట్. యువాం గురూం అపృచ్ఛతం, యువాం గురూం పృష్టవంతౌ. కరెక్ట్. యువాం శ్లోకం అవదతం, యువాం శ్లోకం ఉదితవంతౌ. యూయం దుగ్ధం అపిబత, యూయం దుగ్ధం పిబతవంతః. పీతవంతః. పీతవాన్, పీతవంతౌ, పీతవంతః. యూయం దుగ్ధం పీతవంతః. యూయం చిత్రం అపశ్యత్. ఇక్కడ మీకు ఒక్క విషయం కూడా మీరు జస్ట్ జనరల్ గా గమనించండి, అంతకంటే ఏం లేదు. యూయం దుగ్ధం అని ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది
యూయం దుగ్ధం అపిబత అంటే ఏం చెప్పాం? యూయం దుగ్ధం పీతవంతః. సపోజ్ ఈ యూఎం అనేవాళ్ళు ఆడవాళ్ళు అనుకో, అప్పుడు ఏమొస్తుంది అక్కడ? పీతవత్యః అని వస్తుంది. అది కూడా ఉంటుంది ఫార్మ్. ఏది చెప్పినా కరెక్టే, రెండు చెప్పచ్చు. ఇక్కడ యుఎం అనే వాళ్ళిద్దరూ మీరందరూ అన్నప్పుడు మీరందరూ ఆడాళ్ళు మగాళ్ళు మనకి తెలియదు కదా. మగాళ్ళు అయితే పీతవంతః వస్తుంది, ఆడవాళ్ళు అయితే పీతవత్యః వస్తుంది. అలాగే యువాం ఇద్దరు ఆడాళ్ళు మగాళ్ళు మనకి తెలియదు. మగాళ్ళు అయితే శ్లోకం ఉదితవంతౌ, ఆడవాళ్ళైతే ఉదిత వ్యత్యౌ. అది గుర్తుపెట్టుకోండి. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, హలో. యూయం చిత్రం అపశ్యత్. యూయం అపశ్యత చిత్రం అపశ్యత. అపశ్యత. ఇవాళ యూయం చిత్రం అపశ్యత, యూయం చిత్రం దృష్టవంతః. దృష్టవంతః ఆర్ దృష్టవత్యః ఏదైనా పర్వాలేదు. యూయం అహసత, యూయం హసితవంతః, యూయం హసితవత్యః. ఓకే. త్వం హసిత కథాం హస్త కాదు, హసితవత్యః. హసితవత్యః. త్వం కథాం అలిఖః, త్వం కథాం లిఖితవాన్, త్వం కథాం లిఖితవతి. ఓకే, రైట్. యూయం సంస్కృతం అపఠత, యూయం సంస్కృతం పఠితవంతః, పఠితవత్యః. అంటే నేను మీకు అది అలా వస్తుందో చెప్పాను, కానీ ఇక్కడ ఈ గ్యాప్ లో ఏం మాటలు పెట్టాలో వాడు ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు కదా. ఇందులో అన్ని పుల్లింగ శబ్దాలే ఇచ్చాడు, ఇందులో ఎక్కడ కూడా స్త్రీలింగ శబ్దాలు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే అది గొడవ లేదు, ఇక్కడ ఏది ఉంటే అది దాన్ని అప్రోప్రియేట్ వర్డ్ ఫిలప్ చేయాలి. ఓకే, ఇది బాగానే ఉంది. అహం గ్రామం అగచ్చం, అహం గ్రామం గతవాన్, అహం దేవం అనమం, అహం దేవం నతవాన్, అహం కార్యం అకరవం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కరోతికి ఇది కొంచెం చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా ఇది వాడం మనం ఈ మాట. కరోతికి అకరోత్ వస్తుంది కదా, అది మధ్యమ పురుషులో అకరోహో అని వస్తుంది, ఉత్తమ పురుషులో అకరవం అని వస్తుంది. అహం కార్యం అకరవం, అహం కార్యం కృతవాన్. అదే మార్పు రాదు. అహం మిత్రం అమిలం, అహం మిత్రం మిలవాన్, అమిలం మిలం మిలవాన్, మిలితవాన్ జాగ్రత్తగా మిలితవాన్, అహం మిత్రం మిలితవాన్. ఆవాం చిత్రం అపశ్యావ, ఆవాం చిత్రం దృష్టవంతౌ సార్, దృష్టవంతౌ. ఆవాం శిలాం అస్థాపయావ, ఆవాం శిలాం అస్థాపయావ, ఆవాం శిలాం స్థాపితవంతౌ. కరెక్ట్, ఎక్సలెంట్. స్థాపితవంతౌ, శిలాం స్థాపితవంతౌ. ఆవాం మృగం అరక్షావ, ఆవాం మృగం రక్షితవంతౌ. వయం కథాం ఆకస్థయామ, కథయతి, అకథయత్, అకథయామ బహువచనం కనుక. కథితవంతః, అది కథితవంతః, కథితవాన్, కథితవంతౌ, కథితవంతః. వయం పురస్కారం అగృహ్ణీమ, వయం పురస్కారం గ్రహీతవంతః. వయం నియమం అపాలయామ, వయం నియమం పాలితవంతః. వయం
అరుదామ వయం ఉమ్. రుదితవంతః. ఇది చూడండి, లంగ్లకార ప్రథమ పురుషస్య కవతి ప్రత్యాంతే పరివర్తనం. స్త్రీలింగం వచ్చా, ఇందాక అన్ని పుల్లింగమే అవి. నేను మీకు ఆల్టర్నేటివ్ అవి చెప్పాను కానీ అవన్నీ పుల్లింగమే, ఇక్కడ స్త్రీలింగంలో చెప్తున్నాడు అన్నమాట. బాలికా నగరం అగచ్చత్, బాలికా నగరం గతవతి. మగ పుల్లింగం అయితే గతవాన్, స్త్రీలింగం అయితే గతవతి. ఇలా వస్తాయి అన్నమాట. భవతి పాఠం అపఠత్. భవతి పాఠం పఠితవతి. Hmm. మహిళే దేవం అపశ్యతాం. మహిళే దేవం దృష్టవత్యో దృష్టవత్యో దృష్టవత్యో. దృష్టవత్యో కరెక్ట్. ఆ. ఛాత్ర అధావన్. ఛాత్ర ధావితవత్యః. కరెక్ట్. కన్యే అక్రీడతాం. కన్యే క్రీడితవత్యౌ. కరెక్ట్. కరెక్ట్ కదా. ధావిక అధావత్. ధావిక ధ్యావితవతి. కరెక్ట్. గాయికా గీతం అగాయన్. గాయికా గీతం మీరు విసర్గ పలకలేమండి. గాయికాహ అని ఉంది కదా, ఇక్కడ కనపడుతుందిగా. విసర్గ పలకాలి. ఆయన కూడా ఛాత్ర అని అంటున్నారు, ఛాత్ర అనలేదు. పలకాలి. గాయికాః గీతం గీతవత్యః. కరెక్ట్. వండర్ఫుల్. మాతా బాలకం అతాడయత్. అతాడయత్. మాతా బాలకం అతాడయత్. మాతా బాలకం తాడితవతి. కరెక్ట్. సా లేఖనీం అనయత్. సా లేఖనీం నీతవతి. పార్వతీ ఉపాసనాం ఆకరోత్. పార్వతీ అకరోత్. ఓకే. పార్వతీ ఉపాసనాం అకరోత్. పార్వతీ ఉపాసనాం కృతవతి. భవత్యః ప్రశ్నాన్ అపుచ్చన్. భవత్యః ప్రశ్నాన్ పుష్టవత్యః. ఇది లంగ్లకార మధ్యమ పురుషస్య కవతి ప్రత్యాంతే పరివర్తనం. ఇది మధ్యమ పురుషంలో, అది అక్కడ చూసాం. ఇందాక నేను చెప్పినట్లే ఇప్పుడు మధ్యమ పురుషంలో ఈ త్వము యుయము ఇలాంటివన్నీ ఆడ మగ కూడా కావచ్చును కదా. ఇందాక చెప్పానుగా, ఇందాక పుల్లింగాలు అవన్నీ ఇక్కడ స్త్రీలింగాల్లోకి వచ్చాయి. ఐచ్ఛః. ఏ అంటే ఇప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది ఎందుకు వస్తుందో నేను చెప్పనా. హిందీలో ఏ ఐ అని ఉంటుంది. జస్ట్ గమనించు, నేను చెప్తున్నా. ఈ హిందీలో ఏ ఐ అని ఉంటుంది. అంటే అది ఏ అంటే ఈ పై కొమ్ము లేకుండా ఈ ఒక కొమ్ము ఉంటే ఏ దీర్ఘ ఏ, రెండు కొమ్ములు ఉంటే పైన ఐ. ఇది హిందీ. ఇది సంస్కృతంలో హ్రస్వ ఏకారం ఉండదు. ఏ అని ఉండదు. ఏ ఒకటే ఉంటుంది. ఆ మొదటి ఏ ఉండదు, హ్రస్వం ఏ ఉండదు. అంచేత ఇక్కడ ఉత్తి ఏ రాస్తే హిందీలో హ్రస్వ ఏ ఇక్కడ ఏ అవుతుంది అనమాట. ఏ అని పలకాలి. ఇక్కడ ఒక్కటి పెట్టావు అంటే ఐచ్ఛః, ఒక కొమ్ము పెట్టేప్పటికి ఐ అవుతుంది అనమాట. అది హిందీకి సంస్కృతానికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ త్వం ఐచ్ఛః. ఇష్టవతి చెప్పానుగా. ఐచ్ఛః అనేది ఇక్కడ ఒకసారి చూడు. ఐచ్ఛః అనేది ఎలా వస్తుంది, దీంట్లో ధాతు ఏంటి ఐచ్ఛఃలో? ఐడియా ఉందా, గుర్తుందా? ఈష్ అనేది ధాతువు. ఈష్. ఈష్లో నుంచి వచ్చినటువంటి వెర్బ్ ఫార్మ్ ఏమిటి? ఇచ్చతి. ఇచ్చతిలో నుంచి వచ్చేటటువంటి పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఏమిటి? ఆ ప్లస్ ఇచ్చత్ కదా. ఐ ఇచ్చత్. ఐ అంటే ఐ అనమాట, అంతే. అంచేత ఐచ్ఛత్. ఇది మధ్యమ పురుషం కనుక ఐచ్ఛః. అంచేత ఇక్కడ వచ్చేది ఇష్టవతి స్త్రీలింగం కనుక త్వం ఇష్టవతి.
ఇదే ఇందాక పైన పుల్లింగంలో అయితే త్వం ఇస్తావు, ఆన్ అని అంటాం అనమాట. అంతే. ఓకే, చెప్పు. యూయం అలిఖత్ అలిఖత. యూయం అలిఖత యూయం లిఖితవత్యః కరెక్ట్, వండర్ఫుల్. త్వం దుగ్ధం అపిబః త్వం దుగ్ధం పీతవతి. యువాం కథాం అపిబతం యువాం కథాం అపిబతం. ఇక్కడ ఏమొస్తుంది? యువాం కథాం ద్వివచనం కనుక ఇక్కడ పీతవత్యౌ అని వస్తుంది అనమాట. పీతవతి, పీతవత్యౌ, పీతవత్యః. యువాం కథాం పీతవత్యః అన్నారు. పీతవత్యౌ అని వస్తుంది అనమాట. తర్వాత త్వం చిత్రం అపశ్యః త్వం చిత్రం దృష్ట. దృష్టవతి. కరెక్ట్, కరెక్ట్. యువాం అఖాదతం యువాం ఖాదితవత్యౌ. కరెక్ట్. యూయం విద్యాలయతః ఆగచ్చత్ యూయం విద్యాలయతః ఆగతవత్యః. కరెక్ట్, ఎక్సలెంట్. ఆగతవత్యః వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎక్సలెంట్. విద్యాలయతః అంటే తహ అనేది పంచమే అని చెప్పాను కదా, ఫ్రమ్ అనే అర్థం ఉన్నాడు. విద్యాలయతః అంటే విద్యాలయం నుండి, యూయం బహువచనం. చాలా బాగా చెప్పాము. మీరు అంటే ఆడవాళ్ళు అనమాట వెళ్ళి, మీరు విద్యాలయం నుండి ఆగతవత్యః వచ్చిన వారై ఉన్నారు అని అర్థం. ఆగచ్చతిలో నుంచి వచ్చింది అనమాట. ఆగచ్చత్, ఆగచ్చత ఇక్కడ బహువచనం కనుక ఇది ఆగతవత్యః. ఆగతవతి, ఆగతవత్యో, ఆగతవత్యః. బ్రహ్మాండంగా చెప్పారు. వండర్ఫుల్.